హలో మూవీ మేట్స్ ప్రైమ్ ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 కూలీ. ఇదొక క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. బ్రో రజనీకాంత్ తలైవర్ స్వాగ్ తో లోకేష్ కనకరాజ్ కమర్షియల్ మ్యాజిక్ తో థియేటర్స్ లో 500 కోట్లు దుమ్ము దులిపేసింది మామ ఈ సినిమా. కానీ అది కూడా నెగిటివ్ టాక్ తో, పైగా ఫుల్ స్టార్ క్యాస్ట్ మేనియా ఉంది. ఫస్ట్ హాఫ్ లో స్టోరీలో వచ్చే ట్విస్ట్లు, సెకండ్ హాఫ్ లో వచ్చే ఫుల్ యాక్షన్ ఓకే పర్లేదు అని అనిపిస్తుంది. కాకపోతే లోకేష్ కనకరాజ్ మ్యాజిక్ మాత్రం కొద్దిగా మిస్ అవుతాం. పైగా సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కొన్ని బోర్ కొట్టిస్తాయి. థియేటర్ లో ఏమో కానీ ఓటీటీలో ఫ్యామిలీ అంతా కలిసి టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు మావా. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 హర్ చాప్టర్ 1. ఇది ఒక క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇదేదో హర్ చాప్టర్స్ అనగానే హిట్ ఫ్రాంచైజ్ లా రీమేక్స్ అనుకునేరు, అస్సలు కాదు మామా. ఇదొక ఫుల్ డిఫరెంట్ స్టోరీ. ఇందులో కూడా మర్డర్స్, ఇన్వెస్టిగేషన్స్, పోలీస్ డ్రామా, ఎమోషన్స్ అన్ని ఉంటాయి. ఈ చాప్టర్ 1 చూసాక చాప్టర్ 2 కోసం పక్కా వెయిట్ చేస్తారు మావా. క్లిఫ్ హ్యాంగర్ బాగా వర్కౌట్ అయింది. హిట్ ఫ్రాంచైజ్ లాగే ఇది కూడా హార్ ఫ్రాంచైజ్ అనుకోండి, కానీ కేసులు, ఇన్వెస్టిగేషన్లు అండ్ మెయిన్ లీడ్ హీరోయిన్ లేడీ పోలీస్ మొత్తం డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉంటది. కాకపోతే స్టోరీని అంత కొత్తగా ఉండదు మావా. ఏసీపీ అయిన హీరోయిన్ సస్పెన్షన్ తర్వాత హై స్టేక్స్ ఉన్న ఒక కేసుని ఎలా సాల్వ్ చేసింది అనేది ప్లాట్ మావా. తెలుగులో కూడా ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ప్రైమ్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 3 గుడ్ ఫెల్లాస్. ఇది ఒక ట్రూ క్రైమ్ గ్యాంగ్స్టర్ డ్రామా మూవీ. ఈ మూవీ మన అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగకి ఫేవరెట్ మూవీ మావా. హీరో ఒక నార్మల్ పర్సన్, దానిలో ఉండే ప్రపంచానికి ఎంటర్ అయి డబ్బు, అధికారం, తపన, మోసాలు అంటూ తన లైఫ్ లో చాలానే జరుగుతాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ మూవీని పక్కాగా ఒకసారి చూడాల్సిందే. డాన్ అవ్వడం ఈజీనే, కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందనేది చాలా ఇంట్రెస్టింగ్ చూపించారు మావా. మర్డర్ చేయడానికే కొత్తగా ప్లాన్ చేయడం, కారులో బ్రతికి ఉన్న వాడిని పట్టుకోవడం, వెళ్ళడం, అలాంటి సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. గ్యాంగ్స్టర్ లైఫ్ అంటే రోజు పండగ అనుకునే వాళ్ళకి ఆ లైఫ్ లో ఎంత దారుణంగా అండ్ భయంకరంగా ఉంటుందో కిరాగా చూపించారు మావా. మన సినిమాలో చూపించే డాన్ లా ఉండదు ఈ మూవీ. పూర్తిగా రియాలిటీకి దగ్గరగా ఉండే షాకింగ్ సీన్స్ తో అదిరిపోయేలా ఉంటది. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ నెంబర్ 4 పర్సనల్ రూమ్మేట్స్. మొత్తం 17 ఎపిసోడ్స్. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ. ఇందులో మెయిన్ లీడ్స్ ఇద్దరు ఎప్పటి నుంచో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉంటారు. ఇక పెళ్లికి రెడీ అయిపోతారు మావా. తర్వాత ఏమైందనే ప్లాట్. పెళ్లి అంటే హెడ్ ఏక్ అనుకునే బ్యాచులర్స్ కి ఈ సిరీస్ ఒక ఫ్రీ థెరపీలా ఉంటుంది మావా. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ నుంచి పెళ్లి సెట్ చేసే వరకు ఎన్నో టెన్షన్స్ పెట్టే సీన్స్, పంచ్ డైలాగ్స్ తో, ఎమోషన్ సీన్స్ తో అదిరిపోయేలా ఉంటది. ఇక స్టోరీ అండ్ మెయిన్ లీడ్స్ కెమిస్ట్రీ మధ్య ఉండే గొడవలు, లవ్ అన్ని కిరాగ్గా ఉంటాయి. లవ్ స్టోరీనే కానీ స్లోగా మాత్రం ఉండదు. రియలిస్టిక్ గా, స్ట్రేట్ గా, మైండ్ కి మనకు కనెక్ట్ అయ్యేలా ఉంటది. టోటల్ గా చెప్పాలంటే ఫుల్ ఫన్ రైడ్ అండ్ ఫీల్ గుడ్ తో బింగ్ వాచ్ చేసేస్తారు మావా. సీజన్ కి డబుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ, అస్సలు మిస్ అవ్వకండి. ఇంతవరకు మీరు చూడకపోతే ఇది హిందీ ఆడియోతో ప్రైమ్ వీడియోలో ఉంది. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ నెంబర్ 5 మై నేమ్ ఇస్ శృతి. ఇది ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఇది మన తెలుగు మూవీనే మావా. ఇందులో మెయిన్ లీడ్ హీరోయిన్ శృతి అనుకోకుండా ఒక స్కిన్ మాఫియా ట్రాప్ లో పడిపోతుంది. తర్వాత ఏమైందనే ప్లాట్. థ్రిల్లర్ మూవీ లవర్స్ కి ఇది కొత్తగా ఉంటుంది మావా. కాన్సెప్ట్ అయితే స్కిన్ మాఫియా అనేది చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు. మేము కంచెలు దాటలేం, కంచె లోపలనే ఉంటాం అనే వాళ్ళు, యావరేజ్ ఉన్నా పర్లేదు తెలుగులో ఉండాలి అనుకునే వాళ్ళకు మాత్రమే ఈ మూవీ. కొన్ని సీన్స్ ఈజీగా గెస్ చేయొచ్చు, క్లైమాక్స్ కూడా రొటీన్ గా ఉంటది. కాకపోతే తెలుగులో ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 6 ఎలా విజయ్ పుంచరా. ఇది ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ. బ్రో మలయాళం మూవీస్ మీకు అలవాటు ఉంటే ఈ మూవీని కూడా పక్కాగా ఒకసారి చూడొచ్చు. ఇందులో ఉండే లొకేషన్స్ అయితే మంచు కొండలు, శబ్దం లేని రాత్రులు, తుఫాన్లు, ఫుల్ సెటప్ అదొక రకంగా ఉంటుంది మావా. ఇద్దరే పోలీస్ ఆఫీసర్స్ ఉన్న వైర్లెస్ పోలీస్ స్టేషన్ లో ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీని మీరు చూస్తారు. ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్ళినా కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ మూవీ మనల్ని
కూర్చోబెట్టడానికి మెయిన్ రీజన్ అసలు క్లైమాక్స్ లో వీళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు అనే ఒక్క సీన్ కోసం మూవీ మొత్తం చూస్తామావా. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ చూసాక మీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం పక్కమావా. ఒక ప్రశాంతమైన హిల్ స్టేషన్ లో ఒకరి బాడీ పార్ట్స్ దొరుకుతాయి. మరి ఆ బాడీ పార్ట్స్ ఎవరిది అనేదే ఈ స్టోరీ మావా. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. ఇది మలయాళం ఆడియోతో ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చంటే ఏ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 7 కేస్ ఆఫ్ కొండనా. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మీరు ఒక మంచి థ్రిల్లర్ మూవీ కోసం వెతుకుతుంటే దీన్ని పక్కగా చూడాల్సిందే మావా. ఈ మూవీ జస్ట్ ఒక నైట్ లో జరిగే స్టోరీ. దీంతో మూవీ ఎక్కడ ల్యాగ్ లేకుండా అదిరిపోయేలా ఉంటది. లాంగ్వేజ్ అనే కంచెం దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. ఇందులో వచ్చే కొన్ని ట్విస్ట్లు అయితే అదిరిపోయేలా ఉంటాయి మావా. ఇందులో ఒక పానీపూరి అమ్మే ఒక అతను ఉంటాడు. మన మేల్ పోలీస్ ఆఫీసర్, ఇంకొక ఫీమేల్ పోలీస్ ఆఫీసర్, ఒక గ్యాంగ్స్టర్, వీళ్ళ చుట్టూ అలిన స్టోరీ మావా. ఇది కన్నడ ఆడియోతో ప్రైమ్ లో ఉంది, మలయాళం ఆడియోతో ప్రైమ్ లోనే ఉంది, ఇక తెలుగు ఆడియోతో లేదు మావా. దీనికి ఎన్ని రోజులు తెలుగు వస్తుంది నేను అనుకున్నా, ఇక రాదు. సో లాంగ్వేజ్ అనే కంచెం దాటండి, చూసేయండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. నేను ఈ వీడియోలో చెప్పిన లిస్ట్, ప్రీవియస్ గా చెప్పిన లిస్ట్, ఫ్యూచర్ లో చెప్పే లిస్ట్ ఇవన్నీ మీకు కావాలా బ్రో? ఏ ఓటీటీలో ఉంది, తెలుగులో ఉందా లేదా, ఎన్ని మార్క్స్, ఏ జోన్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా, ఇలాంటి డీటెయిల్స్ మీకు క్లియర్ గా కావాలంటే మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ కామెంట్ గోపి బ్రో కామెంట్ చేశాడు, సూఫ్రమ్ సో సూపర్ ఉంది బ్రో అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ గోపి బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ రామ్ బ్రో కామెంట్ చేశాడు, కర్వానన్ సిరీస్ బాగుంది బ్రో, బీజం అయితే సూపర్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ రామ్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ బీకే రావు బ్రో కామెంట్ చేశాడు, సూఫ్రమ్ సో సూపర్ బ్రో అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ రావు బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగ్లో. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగ్లో. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.